చెప్పండి. ఓకే ఓకే మాట్లాడేటప్పుడు కొద్దిగా నేను ఆలోచించాలి కదా. ఓకే అండి, సుందరెడ్డి గారిని మళ్ళీ వస్తాను. విజయ ఆర్య గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే నమస్తే అమ్మ, నమస్తే. నిన్నటి వరకు లెటర్ గురించి కన్ఫ్యూజన్స్ పెట్టారు. సాయంత్రం వచ్చేసరికి ఎమ్మెల్సీ కవితనే క్లారిటీ ఇచ్చింది, తానే రాసినట్లుగా. తన లేఖనే బయటకి లీక్ అయిందంటే ఇంకా మిగిలిన వారి పరిస్థితి ఏంటి? కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నాయి అంటూ కూడా కోవర్టులను పక్కన తప్పేసే పార్టీ 10 కాలాల పాటు బాగుంటుందని చెప్పేసి కమెంట్స్ వేస్తారు. ఏంటి కేసీఆర్ చుట్టూ ఉన్న దయాలు ఎవరు? అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఈ కమెంట్స్ అన్ని చూస్తుంటే కూడా ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా? ఎందుకంటే నేను ఎయిర్పోర్ట్ బయట వచ్చిన వాళ్ళందరి దగ్గర చూసిన కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన చిహ్నం కానివ్వండి, ఆ జెండాలు కానివ్వండి, ఆ రంగు కానివ్వండి, ఎక్కడ ఏది కనిపించలేదు. కేవలం కవిత అక్క టీం అంటూ కూడా కనిపించారు. ఏం చెప్తారు దీనిపైన? అయితే అమ్మా, అయితే ఏ పార్టీలో అయినా కూడా కొద్ది గొప్ప కోపతాపాలు ఉండే మాట వాస్తవమే. కాబట్టి నిన్న కవిత గారి కామెంట్స్ విన్న తర్వాత మనం ఆమె కామెంట్స్ మన దృష్టిని కేంద్రీకరిస్తే మనకు అర్థమవుతుంది ఏం జరిగింది అనేది. అయితే ఇంతకు ముందు అంటే బిఆర్ఎస్ పార్టీ మరి అధినాయకత్వం యొక్క కుటుంబాన్ని ఏ విధంగానైనా బద్నాం చేయాలనే ఏకైక కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతా ఉన్నాయని మనకు స్పష్టం అవుతా ఉంది. ఆమె రాసిన మాట వాస్తవమే. మే 2 తారీఖు నేను ఉత్తరం రాశాను. మరి అది మా నాన్నగారికి ఇంట్లో కలిసి ఇచ్చాను. కానీ ఆ లెటర్ ఎట్లా లీక్ అయింది అనేది నాకే అర్థం అవుతలేదు. మరి దీని వెనుక మా ఇంట్లోనే ఇట్లా పొరపొచ్చాలు తీసుకురావడానికి కుట్రదారులు దాగి ఉన్నట్టున్నారు. మరి ఎట్లా ఇంటెలిజెన్స్ అంటే ఎట్లా ఈ విధంగా లీక్ అయ్యింది అనేది ఆమె బాధను వ్యక్తపరిచారు వాస్తవంగా. అయితే దాంట్లో మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా ఖతం చేయాలి, ఏ విధంగా ప్రజలలో వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమను అభిమానాన్ని తీసేయాలనే కుట్రదారులు 2001 నుంచి ఉన్నారు. 2001 నుంచి ఆ టీం పనిచేస్తూనే ఉన్నది. మేము చాలా సార్లు చెప్పినాం ఈ విషయం. అలాగే ఇప్పుడు డ్రోన్ ఏదైతే ఇంతకుముందు మీకు తెలుసు కదమ్మా, డ్రోన్ వాళ్ళ ఫామ్ హౌస్ మీదకి వెళ్ళి డ్రోన్ నానా విధాల ఎంత మరి అప్పుడు ఏది ఇంట్లో ఏం జరుగుతున్నది అనేది కూడా డ్రోన్ పెట్టి చూస్తా ఉన్నారు. మరి దాని మీద కూడా కేసు అయింది మీకు తెలుసు డ్రోన్ విషయం. అంటే ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి అది గూఢాచార వ్యవస్థనా, పోలీసు వ్యవస్థనా, లేదు రాజకీయ వ్యవస్థనా కానీ మొత్తం మీద కేసీఆర్ గారి దగ్గరకి కేసీఆర్ కు రాసినటువంటి మరి వాళ్ళ తండ్రి గారికి రాసినటువంటి మా అధినాయకత్వానికి రాసినటువంటి లెటర్ ను అది బయటికి పొక్కడానికి కారణం ఏంటి అని అంటే ఆ ఇంటిని బద్నాం చేయాలి, ఆ ఇంటిని ఇచ్చగొట్టాలి, ఏ విధంగానైనా బీఆర్ఎస్ పార్టీని తుదముట్టించాలి, కాకవికలు చేయాలనే కుట్రదారులు అంటే మీరు చెప్తున్నట్లుగా లెటర్ ఎవరు లీక్ చేశారు అంటే బీఆర్ఎస్ నుంచి సంబంధించిన వాళ్ళే ఇంట్లో కుటుంబీకులు ఎవరైనా లీక్ చేశారంటున్నారా, లేదంటే బయట వాళ్ళు ఎవరైనా లీక్ చేశారంటున్నారా? లేలే అమ్మా, నేను అదే చెప్తున్నాను. దాంట్లో గూఢాచర్యం ఎవరు చేస్తా ఉన్నారు, కేసీఆర్ గారి ఇంట్లో ఎవరున్నారు అనేది ఆమెకి అంతుపట్టకుండా ఉంది. అందుకోసమే మా ఇంట్లో దయ్యాలున్నాయి, మా నాన్న వెనకాల దయ్యాలున్నాయి, ఎవరో ఈ విధంగా చేస్తా ఉన్నారు అనే ముచ్చటామే నిన్న బాధను వ్యక్తపరిచారు. అది నేను రాసిన మాట వాస్తవమే. మా నాన్న కోసం నేను అంటే మా పార్టీ కోసం పార్టీని నిలదొక్కుకోవాలి కాబట్టి ఏదైతే ప్రజల నాడిని బట్టి ప్రజలు కింది స్థాయిలో ఏ విధంగా మరి మాట్లాడుకుంటా ఉన్నారు, ఏ విధమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అనే విషయాలను నేను పాజిటివ్ నెగటివ్స్ అన్నింటిని నేను మా నాన్నకు రాసిన మాట వాస్తవమే. కానీ దాన్ని అది బయటికి ఎట్లా వచ్చింది అని అంటే మా నాన్న ఇవ్వరు. దాని విషయం ఏంటంటే మా నాన్నగారు అయితే ఇవ్వరు. కానీ మా నాన్నగారి ఏది టేబుల్ మీద నుండి తీసి దీన్ని బయటికి మరి బయటి ప్రపంచానికి ఏ విధంగా పొక్కేటట్టు చేశారో దీని వెనకాల చాలా కుట్ర దాగి ఉంది అనే భావనను ఆమె వ్యక్తం చేసి గూఢచారులు ఎవరో గూఢచార్యం చేస్తున్నారని చెప్పేసి అనుకుందాం, మీరు అన్నట్లే అనుకుందాం. కానీ ఎయిర్పోర్ట్ బయట పరిస్థితి భిన్నంగా కనిపించింది. అక్కడ జాగృతి నేతలు తప్ప బీఆర్ఎస్ నేతలు ఒక్కరు కనిపించలేదు. ఎందుకు ఎక్కడికి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ నేతలున్నా గులాబీ చిహ్నం ఉంటుంది, లేదంటే ఆ జెండాలు కనిపిస్తాయి, లేదంటే ఆ బ్యానర్లు ఉంటాయి, ఫోటోలు ఉంటాయి. కేవలం కవితక్క టీం అని కేవలం ఆమె ఫోటోలే అండ్ ఆమెకు సంబంధించి రకంగానే పెట్టడం ఏంటి? దీనికి ఏం చెప్తారు? సరే మీరు అన్నట్లు గూఢచార్యం పక్కన పెడితే బయట జరిగేదానికి ఏం చెప్తారు? అయితే అమ్మా, మనం 2 కోణాలు ఆలోచన చేయాలి. ఆమె విషయాన్ని 2 కోణాలు ఆలోచించాలి. ఇప్పుడు ఆమె వెరీ ఇండిపెండెంట్ గా ప్రవర్తించే అలవాటు ఉన్నటువంటి వ్యక్తిత్వము. అయితే జాగృతి అనేది తెలంగాణ ఉద్యమంలో భాగంగా జాగృతి సంస్థను ఆమె ఏర్పాటు చేసి స్వయంగా జాగృతి సంస్థ నిర్మాణం చేసి
దాని ద్వారా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఆమె బయటికి పొక్కగానే దాంట్లో కూడా కొందరు ఉండవచ్చు, మనం చెప్పలేం కదా ఎవరు ఏ విధమైనటువంటి మెంటాలిటీతో ఉన్నారు. ఎవరైనా కవితమ్మ గారు వచ్చి ప్లాకార్డులు పట్టుకొని నన్ను సీఎం అని కవిత గారు అంటారా? మీరు చెప్పండి, కవిత గారు మీరు నన్ను సీఎం అనండి అని చెప్పి చెప్పించుకుంటారని మీరు అంటున్నారా? అట్లా కాదు. అది మనం 2-3 కోణాలలో ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే ఇది చాలా సీరియస్. ఎందుకంటే పార్టీ క్రమశిక్షణ అనేది ఒకటి ఉంటది. ఏమన్నా ఉంటే లోపటిలో చెప్పాలి, బయట ఎక్కడ కూడా బహిర్గత పరిచయం. అది అన్ని పార్టీలకు సంబంధించింది. ఎగ్జాంపుల్ మొన్న చెప్తా. నిన్నగాక మొన్న మన మల్లన్న ఉన్నాడు. మన మల్లన్న ఎమ్మెల్సీ కాగానే బీసీలకు సంబంధించిన ఇష్యూ రాగానే మరి సరిగ్గా ఇది అంచనా వేయలేదు, సరిగ్గా ఇది ఏదైతే లెక్కలు జనాభా లెక్కలు తీయలేదు, కుల జనాభా లెక్కలు తీయలేదు అని చెప్పేసి ఆయన మొండికేసి బహిర్గతంగానే కాంగ్రెస్ పార్టీ మీద మరి ఏం యుద్ధం ప్రకటించిన విషయం మీకు తెలియంది కాదు. అంటే నేను ఏమంటున్నా అంటే మా పార్టీల క్రమశిక్షణ రాహిత్యం లేదు అనేది రజతోత్సవ సభలో మరి జరిగిన విషయం మీకు తెలుసు. అంటే ఒక్క నాయకుడు మాత్రమే ఉంటారు. ఎందుకంటే ఇంటింటి నిట్టాడు ఉంటే పార్టీ నిలబడదు కాబట్టి ఒకడే నాయకులు మా సుప్రీం హీరో కేసీఆర్ గారు అనేది చూపెట్టాలనే ఉద్దేశంతో మరి రజతోత్సవ సభలు జరిగినాయి. దాంట్లో ఎవరి ఫొటోస్ లేవు. మరి ప్రెసిడెంట్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు కాబట్టి కార్యనిర్వాహక అధ్యక్షుని ఫోటో వేసి మరి రజతోత్సవ సభలు జరిగినాయి. అది వాస్తవం, అది అందరు చూసారు. అదే అక్కడే ఎమ్మెల్సీ కవితను పక్కన పెట్టారు, అందుకే ఆమె సొంత కుంపటి చూసుకుంటున్నారు అని అంటున్నారు. లేదమ్మా, అయితే అందుకోసము ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఇది ఏకముఖంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా విచ్చగొట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో ఆనాడు డ్రోన్లు పంపి ఎవరైతే కుట్రలు పన్నారో అదే డ్రోన్లు పంపిన టీము ఈ రోజు ఖచ్చితంగా ఈ లెటర్ ను కేసీఆర్ గారి ఇంటి నుండి లీకేజీకి పాల్పడ్డారనేది మాకు అనుమానంగా ఉన్నమాట వాస్తవం. దాని మీద ఎంక్వైరీ మేము చేయిస్తాం. ఏ విధంగా మరి ఆ లెటర్ బయటకు వచ్చిందని చేస్తాం. కానీ అక్కడ మనము కవిత గారి మానసికతను మనము బేరీజ్ వేస్తే నిన్న జరిగిన దాంట్లో కూడా ఎయిర్పోర్ట్ కు యువతల పక్షంలో ఏదైతే సీఎం అన్నారో వాళ్ళు మరి జాగృతి అనేది ఒక సంస్థ ఉన్నది. ఆ సంస్థల నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు బాధలో భాగంగానే మరి ఆమెకు ధైర్యాన్ని నేతలు అసంతృప్తితో ఉన్నారు, బాధలో ఉన్నారు, అందుకే ఈ రకంగా కమెంట్ సీఎం అని అన్నారు అనేది మీరు చెప్తున్నారు. లేదమ్మా అంటే బాధలో ఉన్నారు అని అంటే కవితమ్మ గారికి ధైర్యాన్ని ఇవ్వడానికి అంటే ఆమె మానసిక స్థితిని మరి పైకి తీసుకుపోవడానికి ఆ విధంగా అని ఉంటారే తప్పిస్తే తాను పార్టీ పెట్టే పరిస్థితి లేదు. పార్టీ పెట్టాలని ఒక తండ్రి ఉన్న తర్వాత తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటారు కానీ పార్టీ పెట్టాలని చెప్పేసి ఏదైతే మీడియా ప్రపంచం గాని శత్రు కూటమి గాని ఏదైతే అవాక్కులు చెవాక్కులు లేనిపోని సృష్టిస్తా ఉన్నారో అది మాత్రము మేము ఖండిస్తా ఉన్నాం. అలాంటిది ఏమి ఉండదు. మరి ఆమె నిన్న వచ్చారు కాబట్టి ఈ రోజు మా నాయకులు కేసీఆర్ గారితో కలవబోతారు. కలిసిన తర్వాత అసలు ఆ లెటర్ ఏ విధంగా బయటకు వచ్చింది అనేది అవన్నీ బహిర్గతం అవుతాయి. రైట్ అండి, మీరు చెప్పినట్లుగానే ఓకే, మీరు అన్నట్లుగానే అనుకుందాం. కానీ ఇప్పుడు అంటే మీ పార్టీ మొన్ననే రజతోత్సవ సభ చేసుకుంది. ఇప్పటి వరకు ఇలాంటి ఏ అంశం కూడా బయట చీలికలకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, కేటీఆర్ సంబంధించి కానీ ఎవరు కూడా ఇట్లా బయటకు రాలేదు. కానీ ఇప్పుడే వస్తున్నాయంటే కూడా అనుమానాలు వస్తున్నాయి. దీని గురించి కోటేశ్వరరావు గారు ఏం చెప్తారు? 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఒక్క నిమిషం నిన్నగాక మొన్న హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నారని చెప్పి ఒక్క వారం రోజులు ప్రోపగండా జరిగింది. హరీష్ రావు గారు వచ్చి జవాబు ఇచ్చారు, అరే దానికి మాకేం సంబంధం, రజతోత్సవం బ్రహ్మాండంగా చేయండి, కేసీఆర్ గారు ఏమంటే అదే. కేసీఆర్ గారు హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు, మా నాయకుడు కేసీఆర్ అని క్లారిటీ ఇచ్చారు. దాని తర్వాత క్లోజ్ అయింది. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత లెటర్ రాసింది నేనే అని చెప్పడం వల్ల కొత్త చర్చ అయింది. ఆయన ఇంకోటి దయ్యాలని అంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుతున్నాం. విజయారే గారు మళ్ళీ వస్తాను, మళ్ళీ దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. రైట్ ఓకే, నేను మళ్ళీ వస్తాను. విజయారే గారు మీకు సమయం ఇస్తాను, ఒక నిమిషం మళ్ళీ వస్తాను. కోటేశ్వరరావు గారు అది ఏ విధంగా బయటికి పొక్కింది? మా నాన్నకు నాకు మధ్యలో, మా అన్నకు నాకు మధ్యలో, మా బావకు నాకు మధ్యలో, పార్టీ నాయకులకు మంత్రులకు పార్టీ కార్యకర్తలకు నాకు మధ్యలో పొరపొచ్చాలు వచ్చేటట్టు కుట్రదారులు ఎవరో ఆ లెటర్ ను లీక్ చేశారనే ఉద్దేశాన్ని ప్రకటించింది. కానీ ఎక్కడ కూడా నేను వ్యతిరేకమనే మాట అయితే ఆమె ప్రకటించలేదు. కోటేశ్వరరావు గారు ఏం చెప్తారు?